మామ ఇంతకుముందు కూడా వీడియో పెట్టినందుకు 2 స్ట్రైక్లు అయితే కొట్టాడు మామ. మీరైతే గట్టిగా లైక్ కొట్టండి. ఆంధ్రాలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు? టోటల్ 175 కదా. నాకు బహుశా 160 మంది తెలుసు. నాకు వారి పేర్లేమి కనుక్కొచ్చి కనిపించే. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? 110. ఓకే, నాకు కనీసం 100 మంది తెలుసు. చిన్న భాషకి చెప్పు. మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా. ఆయనతో దిగిన ఫోటో ఉందిలే. తెలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. మాట్లాడుకో. నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు. అమాయకుడిని అవ్వచ్చు, మరీ అంత అమాయకుడిని కాదు. ఐ హ్యావ్ నో క్లూ. అండ్ నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. ఇంకోసారి నేను అందంగా ఉన్నానని నేను అస్సలు నమ్మను. నమ్మద్దురా, అడుగు తిరు. ఫస్ట్ ఈశ్వరుడుగా యాక్ట్ చేస్తే బాగుంటుంది అని అడిగాను. ఐ డోంట్ నో, నేనేమన్నా డబ్బులు ఇస్తాడనుకున్నాడో ఎవరనుకున్నాడో తెలియదు కానీ. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. అది నోరే డ్రైనేజారా? ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది. గాడిదకేం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. మోహన్ లాల్ గారు ఒక లెజెండ్. వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. ఎవడైనా నాకు సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు డబ్బులు ఇమ్మను, నేను సలహాలు తీసుకుంటాను. ఏదో డ్రామాలో జోడించుకుంటా. ఉచిత సలహాలు ఇవ్వను. ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్, ఎవరు తీసుకోలేదు. వచ్చేవాళ్ళు ఏదో ఒక సలహా చెప్పాలి. ఈ మంచి కోరే కదా చెప్తాను. వెరీ గుడ్, డబ్బులు ఇచ్చి చెప్పు నాకు. సరే నాకేంటి నాకేంటని అంటే నాకేంటని కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తారు కానీ ముగ్గురు మంచి పిల్లలు అని చెప్తా అందరికి. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న నా ఫ్రెండ్సే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఉన్నారు. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. నాలో సగం ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. ఆయన పక్కన నిల్చుంటే తొడదాకా వస్తావు, ఆయన లాక్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతావు. సినిమా ప్రమోషన్ అంటేనే ఒక మాయ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఇస్ ఎ మాయ అండి. ఏది మాయ కాదు చెప్పండి. విని చెప్పాను లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవరైనా పోయి చూసుకోపో అని. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఈ సినిమా గురించి ఎంత కష్టపడ్డారో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కు తెలుసు. నాకు తెలీదమ్మా, తెలీదండి. మోహన్ లాల్ గారు ప్రభాస్ గారు వీళ్ళిద్దరే అసలు డబ్బులు ఇచ్చినా, అసలు మోహన్ లాల్ గారు అయితే డబ్బుల సంగతి మాట్లాడితే తిట్టాడు. అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను. సో ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్. అంటే మీ సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్. డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ బౌన్సర్లు గిన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? సెంట్రల్ మినిస్టర్ లా సెక్యూరిటీ మెయింటైన్ చేస్తున్నావు, వాళ్ళ చేతిలో ఆ గన్స్ ఏమిటి? ఏం లేదు గురు, బిల్డప్ కోసం డమ్మీ గన్స్ చేతిలో పెట్టా. Uncle, to answer your question, we are not normal people, uncle. భజన మీరు గొప్పోళ్ళు ఏం గొప్ప? నేను ట్రాఫిక్ లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను. మీరు నాతో కార్లో రండి. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. చూడు బయట నుంచి మనం కనపడతామా? కనిపిస్తున్నాం. చూడు అందరూ చూస్తాడు. హాయ్ చెప్పు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అని ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. ఏంటి బాబా అన్న? ఒకప్పుడు లాగా ఫ్యాక్షన్ అది ఇది ఏమీ లేవు. వీడి గెటప్ కమెడియన్ రా.
నాకేదో కాస్త కోస్త పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికే. ఒక నటుడుగా ఉండాలి, నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. నాకు ఒక దిగులుండిపోయింది. చెప్పు, చెప్పి తగలడు. కన్నడంలో ఏదైనా ఒక సినిమాలో యాక్ట్ చేస్తే బాగుండు. లైన్ లో ఉండు, నువ్వు లైన్ లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. లైన్ లో ఉండు. నువ్వు నెక్స్ట్ పిక్చర్ లో నాకు వెళ్ళని అవకాశం ఇవ్వమని కోరుకుంటున్నాను. ఈ జప్పాగాళ్ళు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు? చప్పట్లు కొట్టండి దానికి. గివ్ మీ ఛాన్స్, అట్లీస్ట్ మై అంబిషన్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. యు ఆర్ గోయింగ్ టు ఇన్వైట్. ఎస్, కమిటెడ్. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ ఎదవ. మీరు ఏం చేశారు ప్రకృతిని కాపాడడానికి? ఓకే, మేమైతే చెడగొట్టట్లేదు అంతే. వేసేసాడు, బాగా వేసేసాడు. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ చార్జ్ క్రోర్స్ కదా, అసలు అలా ఎలా పుల్ అవుట్ చేశారు? చెప్తున్నాడు రా, చెప్పేస్తున్నాడు రా. చెప్తాడన్నా. చెప్పు 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 చెప్పమ్మా. కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగిందండి. జ్ఞాని మానాన్న టైని మానాన్న జాని ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగితే మీ నాన్న చెప్పమంది. ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. నేను అలాగే అంటాను రా, అది నా దయాగుణం. కానీ నువ్వు ఇచ్చేయాలి, అది నీ సంస్కారం. ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయిగా నిలిచిపోద్ది. నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న. నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. చాలాసార్లు మాకు ఉన్న మిస్టేక్ కూడా ఏంటంటే విష్ణు బాగున్నావా అని అంటారు కొంతమంది. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. వాడు ఇంట్లో ఉండేవాడిని, అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తారు, వాడికి నేను క్లోజ్. విష్ణు విష్ణు ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. ఎన్ని 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 దారుణాలు సార్. నేను పుట్టినప్పటి నుంచి ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అన్ యాక్టర్. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడే ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు. కానీ నేను అంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు. తెలిసింది చెప్పకురా. ఇప్పుడు పెద్ద అందగాన్ని ఏం కాదు నేను. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నీకు పర్టికులర్గా ఎందుకో నీకు కానీ నాన్నకు కానీ ఈ మధ్యకాలంలో సినిమాలు సరిగ్గా ఆడతలేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. భయం వేస్తుందా? భయం వేస్తుంది. యుద్ధం అంటే భయమా? భయపడకూడదు. నువ్వు నాలాంటి వాడు వేరా. నటుడుగా నేను ఐ వాంట్, దట్స్ వాట్, నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి